దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. ఆదివారం రోజున ఎవరైతే మద్య మాంసాలు ముట్టకూడదో బ్రిటిష్ వాళ్ళు చేసిన అలవాటు ఏంటి? సండే అంటే మద్యం మాంసానికి బానిసం చేశారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చినటువంటి శాస్త్రం చెబుతుంది. ఆరోగ్యాన్ని మనకి ఎవరిస్తారు అంటే సూర్యుడు ఇస్తాడు. డి విటమిన్ ఇచ్చేది ఆయనే కదా. ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు కామెర్లు ఏదన్నా పసికర్లు అయినా కూడాను తీసుకెళ్లి సూర్యకిరణాలు పడేట్టుగా ఒళ్ళో పెట్టుకుని కూర్చునేవాళ్ళు బయట. అంటే డి విటమిన్ వస్తుంది. ఆరోగ్యానికి కావాల్సింది అదేగా, రోగ నిరోధక శక్తి అదేగా. మన కరోనా అప్పుడు వెంపర్లాడే దానికోసమేగా. అలాంటి సూర్యుడికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజున వీళ్ళని నాశనం చేస్తే వీళ్ళ మూలం నాశనం అవుతుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు, అంటే కొన్ని సంవత్సరాల పాటు మన మీద రీసెర్చ్ చేసి మన మూలాన్ని ఎక్కడ దెబ్బతీయాలో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ మాత్రం కూడా మనం ఆలోచించకుండా వాటికి అలవాటు పడిపోయి బానిసలు అయిపోతున్నాం. సండే వస్తే ఎవరైనా సరే ముందు దానికి వెళ్ళిపోవాలి అంటే అదొక సంప్రదాయంలాగా తయారు చేశారు. మరి ఇవన్నీ మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మన భారతదేశాన్ని విజ్ఞాన పరంగా, ఆధ్యాత్మిక పరంగా హిందూ దేశంగా ఉంచడానికి. ఇప్పుడు చాలా మంది, నేను ఒక చోట విన్నాను, వేరే పార్టీ వాళ్ళు అనుకున్నాం, హిందువులు తిడతాడు ఒక మీటింగ్లో, ఒక పార్టీ మీటింగ్లో, లాస్ట్లో జై హింద్ అంటాడు. నువ్వు పలికింది ఎవరి పేరు? జై హిందే కదా మరి, కదా. మరి అట్లాంటప్పుడు ఇది హిందూ దేశం అని చెప్పి నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడతారు, ఏ హిందుస్థాన్ కా అంటాడు. హిందుస్థాన్ అని నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వేవాడరా మళ్ళీ నా గురించి మాట్లాడడానికి? అంతే కదా. హిందుస్థాన్ కా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇండియా అని కూడా పలకటాల పాకిస్తాన్ వాళ్ళు. హిందుస్థాన్ పలుకుతున్నారు, పాకిస్తాన్ హిందుస్థాన్ అంటున్నారు. మరి హిందుస్థాన్ అన్నప్పుడు హిందూ ఉంది కదా, మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? నువ్వెవరు నా మీద పెత్తనం చెలాయించడానికి? మన ఇంటికి వచ్చి మనల్ని కొట్టి కూర్చోబెడతాను అంటే మనం ఒప్పుకోగలుగుతామా? మరి అలాంటిది మన దేశం కూడా మన ఇల్లు లాంటిదే కదా. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా. ప్రతి ఒక్క హిందూ పౌరుడి మీద ఈ బాధ్యత ఏదైతే ఉందో తప్పనిసరిగా గురుతరమైనటువంటి బాధ్యత తప్పనిసరిగా ప్రతి హిందువు మీద ఉందనే చెప్తాను. ఇంకోటి, ఈ మధ్య కాలంలో బాగా కాంట్రవర్సీ అవుతున్నది సనాతన ధర్మం. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఇప్పుడు అంటే దాంట్లో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, కొన్ని ఎన్నో ఆచారాలు ఉన్నాయి, మూఢాచారాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి ఇప్పుడు మోడర్న్ సొసైటీ ఇప్పుడు అది ఆచరించాలన్నా, అంటే సనాతన ధర్మం అంటే ఇప్పుడు మోడర్నైజ్ అయ్యి ఇప్పుడు మనం ఏదైతే సెట్ చేసుకున్నామో ఏ రూల్స్ కానివ్వండి ఇవి దీన్ని అంటారా, లేదు అప్పుడు పాతది ఏదైతే ఉన్నిందో దాన్ని అంటారా? ఎక్కడ ఈ సనాతన ధర్మం మీద ఈ కాన్ఫ్లిక్ట్ అనేది? ఇప్పుడు అటు స్టాలిన్ రియాక్ట్ అవుతున్నాడు, ఇక్కడ పొలిటీషియన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఏం జరుగుతుంది? ముఖ్యంగా సనాతనం అంటే ఏంటి? చాలా అంటే తెలియదు. పురాతనం కదా, అధునాతనం అయితే కాదుగా, ఆధునిక అయితే కాదుగా. ఇప్పుడు ఒక బంగారం ఉంది, దానికి చెదరబడుతుందా? చక్కగా చెదరబడుతుంది, అవునా? లేదా ఇంకా వేరే వాటికి చెదరబడుతూ ఉంటాయి. బంగారానికి చెదరబడుతుందా? పట్టలేదు కదా. అలాంటి చెదలు పట్టనటువంటి అతి పురాతనమైన సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది అంటే మధ్యలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు అనేటువంటివి మనం కలుపుకొని మనం చేసుకున్నటువంటి మన కల్పితాలు తప్పితే అసలైనటువంటి నిజాలు కావు. అంటే స్వచ్ఛమైన సనాతనం ఏం చెప్తుంది? స్వచ్ఛమైన సనాతనం ప్రతి ఒక్కరిని గౌరవించు, నీతో పాటు నలుగురు బ్రతికేలా చేయి, చేతనైతే సహాయం చేయి, లేకపోతే నీ పని నువ్వు చూసుకో. అంతేగాని ఎదురు వాళ్ళని హింసించమని మాత్రం ఎక్కడ చెప్పటం లేదు. నీ ధర్మాన్ని, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ, నీ ధర్మంలో నువ్వు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మతాలు మారుస్తున్నారని, డబ్బు కోసమని అనేక రకాలైనటువంటి ఆపేక్షలు పెట్టేసి మారుస్తూ ఉంటే, తల్లిని మార్చడం ఎంత పాపమో కులం మారడం, మతం మారడం కూడా అంతే పాపం అని చెప్తాను. ఇలాంటివన్నీ కూడా వదిలేసి నువ్వు ఒక వంశంలో, ఒక గోత్రంతో, ఒక ఇంటి పేరుతో, ఒక తల్లి తండ్రికి కొడుగ్గా, ఒక అక్కకి తమ్ముడుగా, ఒక అన్నకి తమ్ముడుగా, ఒక తమ్ముడికి అన్నగా, ఒక చెల్లికి అన్నగా పుట్టాలి అని చెప్పి భగవత్ సంకల్పం జరిగిన తర్వాత నువ్వెప్పుడు మతం మారడానికి, మధ్యలో మారడానికి కదా. ఇలాంటివి మారకుండా చేయకుండా ఏవైతే ఉన్నాయో స్వధర్మాన్ని పాటించడమే మన సనాతన ధర్మం. మన సొంత ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించాలి. దాన్ని పాటించకుండా నేను మోడర్నైజ్ అయిపోయాను, ఆధునికత అయిపోయాను. ఈ ఆధునికత ఏమైపోతుంది? చివరికి ఏకపత్ని వ్రతం అని చెప్పి రాముడు చెప్తూ ఉన్నాడు త్రేతాయుగంలో.
మరి 10 మంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాల్లో ఇప్పుడు మీ జనరేషన్ మా జనరేషన్ ఓకే, నెక్స్ట్ జనరేషన్ జరగబోయేటువంటి పరిస్థితులు ఏమిటి అంటే పెళ్లి కాదు పెళ్ళిళ్ళు, ఒకటి కాదు ఒకే అమ్మాయికి 4-3 పెళ్ళిళ్ళు. ఇది నా శాపం కాదు ఏం కాదు, జరగబోయేటువంటి భవిష్యత్తు చెప్పబోతున్నాను నేను. ఒక అబ్బాయికి 4-5 పెళ్ళిళ్ళు. ఏమిటి అంటే మనం పెంచుతున్నటువంటి పెంపకం, భగవంతుడి మీద భక్తి లేకుండా పోతుంది, తల్లిదండ్రులు అంటే భయం లేకుండా పోతుంది. పూర్వకాలంలో ఇలానే ఉన్నారా? లేరు కదా. ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా ఏదైతే మనం అడ్జస్ట్మెంట్ కూడా కాదు, ఓర్చుకునేటువంటి ఓర్పు తత్వం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయికి ఏంటి ఏదేం చేస్తాడు రేపటి రోజు నిన్ను కూడా రోడ్డు మీద లాగేస్తాడు. అందుకనే కదా 60 ఏళ్ళు రాగానే వృద్ధాశ్రమంలో తీసుకెళ్లి చేరుస్తున్నాడు. ఏమైపోయింది నీ గతి? చిన్నప్పటి నుంచి వాడికి దేవుడు అంటే ఏంటో తెలియకుండా పెంచావు, భయం అంటే ఏంటో తెలియకుండా పెంచావు, అధికారం చేశావు, వాడు అడిగిందల్లా చేతికి అందించావు, అడిగినన్ని పెళ్లిళ్ళు చేశావు, కాబట్టి నీ బతుకుని రోడ్డుకి ఇచ్చావు, అయిపోయింది. ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉండాలి. ఇంట్లో వాతావరణం అనేది మనం ధర్మంగా ఉంటే మన పిల్లలు బాగుంటారు. చాలా మంది ఏం చేస్తుంటారు, తండ్రి తల్లి ఏం చెప్తే అది వింటారు కదా పిల్లలు, అది తప్పని చెప్తా. తల్లి తండ్రి ఏం చెప్తే వినరు, అది ఏం చేస్తే అది చేస్తారు వాళ్ళు. తండ్రి ఏం చేస్తున్నాడో కొడుకు అది చేస్తాడు, అంతే కదా. నా తండ్రి మందు తాగాడు, సో కాబట్టి తాగుతా, తాగితే తప్పు కాదనమాట. తండ్రి చెప్పాడు అనుకోండి, మందు తాగుతురా తప్పురా, మరి నువ్వు తాగితే తప్పు లేదా అని అడిగితే వీడు తలకడ పెట్టుకుంటాడు. వీడు చేస్తున్నదే తప్పు, కొడుకు ముందు తాగుతున్నాడు. పూర్వకాలంలో తాగుబోతుంటే ఎలా ఉండేది, ఊరి చివరి ఎక్కడో ఒకడు ఉండేవాడు, ఒకడు తాగేసి రోడ్డు మీద వస్తుంటే కూడా అందరూ తలుపులు వేసుకొని, చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ తలుపులు వేసుకొని లోపలికి పోయేవాడు. ఇవాళ రోజున ఆడవాళ్ళు మగవాళ్ళు, కొడుకు తండ్రి తాత మనవడు ముత్తాత నాయనమ్మ మనవరాలు అందరూ కూర్చొని తాగుతున్నప్పుడు ఇంక భయం ఎక్కడ ఉంటుంది, భక్తి ఎక్కడ ఉంటుంది? ఇది మా అలవాటు. ఏం అలవాటు? భయం లేకుండా చేయడం అలవాట? భయం వద్దు, భక్తి కనీసం. అయ్యో నా తండ్రి ఆరోగ్యం పాడైపోతుంది, ఆయన ఆరోగ్యం పాడైపోయింది మందు తాగడం వల్ల, నేను తాగితే నా ఆరోగ్యం కూడా పాడైపోతుంది, ఆయనకి ఏదో క్యాన్సరో లివర్ పాడైపోయిందో, రేపటి రోజు నేను కూడా అంతే కదా, నా పిల్లలు కూడా మంచిగా ఉండాలన్న ఆలోచన కూడా ఇవ్వటం లేదు కదా. తాగురా, ఎంతకాలం బతుకుతుంది తాగు. ఇలాంటి అలవాటు చేయడం వల్ల ఏమవుతుంది? ధర్మం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి ఇలాంటివి మానే వంగంది మొక్కే వంగంది మానైతే వంగదు కదా. చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండా మధ్యలో నేను కరెక్ట్గా ఉండాలిరా, నువ్వు దేవుడు రా, అదిరా ఇదిరా అంటే ఎందుకు నమ్ముతాడు వాడు? పోడాడి అంటాడు, అంతే ఒకటే మాట. ఇది ఒక విష సంస్కృతి. డాడీ మమ్మీ అంకుల్ పెంకుల్ ఆంటీ ఏంటి ఇట్లాంటి, ఇది ఒక విష సంస్కృతి. మనకు ఉండేటువంటి వరసలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేనత్త అని పిలుస్తాం మనం కదా. మేను అత్త అంటే ఏంటి? తండ్రికి చెల్లెలు కదా. తండ్రి శరీరాన్ని పంచుకొని పుట్టినటువంటి అమ్మాయి తల్లి అత్త. మేను అంటే శరీరం, మేన అత్త నా తండ్రి శరీరానికి తర్వాత పుట్టినటువంటి లేదా ముందు పుట్టినటువంటి. ఇలాంటి వరుసలకు ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావన, వాటి అర్థాలు మారిపోతున్నాయి. ఎవరైనా అంకుల్ అంటే ఏ అంకుల్ అని? మామయ్య బాబాయ్, మా కజిన్. ఏ కజిన్? మరిది అవుతున్నాడా, బావ అవుతున్నాడా, అన్న అవుతున్నాడా, ఏమవుతున్నాడో తెలియదు, కజిన్. అంటే ఇవన్నీ చూడండి, విష సంస్కృతిని మనలో నింపి మన సంస్కృతిని నాశనం చేసేటువంటి లక్షణాలకి ఇంకోటి మనుషులకు ఉండేటువంటి లక్షణం కూడా ఏంటంటే, మనకంటే పక్క వాళ్ళది ఏదైనా ఉంటే తొందరగా ఎడిక్ట్ చేసుకుంటాం మనం. ఒక జీన్స్ ప్యాంట్, చినిగిన జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం ఒక ఫ్యాషన్, అది మన దగ్గర లేదు. పూర్వకాలం మనం కూడా వేసుకునేవాళ్ళం, ప్యాంట్లో షర్ట్లో నిక్కర్లో. డబ్బులు లేక చినిగిపోయినటువంటి చొక్కాలు వేసుకొని నిక్కర్లు వేసుకొని బయటికి రావడానికి సిగ్గుపడుతూ లోపల కూర్చునేవాడు. ఇవాళ రోజున అదే ఫ్యాషన్ అయిపోయింది. ఎంత చినుకుంటే అది ఫ్యాషన్.